హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్ చెప్పుకుంటున్నాం కదా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో సెకండ్ చాప్టర్ 2 ఎక్సర్సైజ్ చెప్పుకున్నాం. ఇంకో థర్డ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు చెప్తాను. అంతకన్నా ముందు మనం వాట్సాప్ ఛానల్ కూడా క్రియేట్ చేసామండి. అందులో రెగ్యులర్గా యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా, లేకపోతే సమ్స్కి సంబంధించి పిక్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీకు అంతకన్నా ముందు కొన్ని అంటే మరీ ఎక్కువ కాదు, 2-3 మీనింగ్స్ అంటే కొన్ని 2-3 ఫంక్షన్స్ గురించి, అంటే వాటి రిలేషన్స్ గురించి తెలుసుకోవాలి. ఒకసారి ఆ డెఫినేషన్స్ చెప్పి వెంటనే మన ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. ఇంకా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కానీ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి టార్గెట్ 30-20 లైక్స్ కూడా ఇవ్వను. నేను మినిమం 15 లైక్స్ వచ్చేలా చేయండి. 15 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. 15 లైక్స్ కంప్లీట్ చేయండి. దెన్ నెక్స్ట్ డెఫినేషన్స్ అన్నాక డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఒకసారి చూడండి. ఫంక్షన్ అండి ఫస్ట్ డెఫినేషన్. ఫంక్షన్ అంటే ఏమీ లేదండి, జస్ట్ మనం ఫంక్షన్ అంటే ఏదైనా టర్మ్, అంటే ఎక్స్ టర్మ్ ఆర్ వై టర్మ్ ఏదైనా సరే టర్మ్ ఇంక్లూడ్ అయ్యి ఉంది ఎఫ్ ఆఫ్ అని చెప్పేసి వచ్చిందని ఫంక్షన్ అంటారు. ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ తో డినోట్ చేస్తాం. ఈ ఎఫ్ ఆఫ్ లో ఎక్స్ ఉండొచ్చు, వై ఉండొచ్చు, జెడ్ ఉండొచ్చు, ఏవైనా సరే ఉండొచ్చు. ఎక్సే పెట్టుకుందాం. ఇది ఒక ఫంక్షన్ అవుతుంది. ఈ ఫంక్షన్ రిప్రజెంట్ చేసేది ఒక ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ అంటే ఎలా ఉండాలి, అక్కడ కూడా ఈ టర్మ్ ఉండాలి, ఈ ఎక్స్ అనే టర్మ్ ఉండాలి. లైక్ 4x+3 అనేది ఒక ఫంక్షన్కి ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఇప్పుడు మనకి 4x అంటే ఈ ఫంక్షన్ ఎందుకు చెప్పారంటే ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా దీని మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు 4x అంటే మనకి +3 కదా, 4x+3. ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ అని చెప్పేసి సమ్ కండిషన్ ఇస్తాడు. ఎఫ్ ఆఫ్ 0 ఫైండ్ చేయమంటాడు. ఎఫ్ ఆఫ్ 0 అంటే నథింగ్ లైక్ అండి. ఎఫ్ ఆఫ్ 0 అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఈక్వల్స్ టు 0 అంతే. ఈ ఎక్స్ ప్లేస్లోనే 0 పెట్టుకోవాలి. ఎక్స్ ప్లేస్లో 0 పెట్టుకుంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో యాడ్ చేసుకుంటే, అంటే సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి వాల్యూ వచ్చేస్తుంది, ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ. ఇప్పుడు మనకి ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ 0 అంటే ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 4 × 0 + 3 కదా. అంటే మనకి వాల్యూ 4 × 0 0 + 3, మనకి ఆన్సర్ 3 అవుతుంది. అంటే ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ ఎంత వచ్చింది, 3 వచ్చింది. ఇది ఫంక్షన్కి ఎక్స్ప్రెషన్కి ఇలా ఉంటుందండి. ఇవన్నీ కూడా రిలేషన్స్. మళ్ళీ ఎఫ్ అనేది రిలేషన్, ఎఫ్ అనేది యాజ్ వెల్ యాజ్ ఫంక్షన్ అయినా యాజ్ వెల్ యాజ్ రిలేషన్ కూడా అవుతుంది. అర్థమైందా మీకు? ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు డొమైన్ అది డొమైన్ రేంజెస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి ఎఫ్ ఆఫ్ 0 తీసుకున్నాం కదా, ఇది డొమైన్ అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు 0 అనేది డొమైన్ వాల్యూ అవుతుంది. దీని రేంజ్ ఎంత అవుతుంది, ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు, అంటే మనం ఎఫ్ ఆఫ్ 0ని సబ్స్టిట్యూట్ చేసి దీనికి అనుకున్నాం కదా, ఈ వాల్యూని ఎంత వచ్చింది మనకి, ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 3. ఇప్పుడు మీకు అర్థమైంది, ఇది డొమైన్ అండి, ఇది రేంజ్ అవుతుంది. మామూలుగా మనం ఏమనుకుంటాం, 0,3 అనుకుంటే ఇది ఫస్ట్ ఎలిమెంట్ కాబట్టి ఇది డొమైన్ అవుతుంది, ఇది సెకండ్ ఎలిమెంట్ కాబట్టి రేంజ్ అవుతుంది అనుకుంటాం. మీకు ఆల్రెడీ నేను చెప్పాను దీని మీద డిపెండ్ అయ్యి ఇది వస్తుంది అని చెప్పేసి. సో మనం ఎక్స్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోవాలి కాబట్టి ఎక్స్ అనేది డొమైన్ వాల్యూ అవుతుంది. అదే మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ ఉంటుంది కదా, అది రేంజ్ వాల్యూ అవుతుంది. ఇవి తెలిస్తే సరిపోతుందండి మీకు. ఇంకొకటి రియల్ నెంబర్స్ గురించి తెలియాలి. రియల్ నెంబర్స్ అంటే 0 నుంచి ఇన్ఫినిటీ వరకు అండి. అన్ని పాజిటివ్ నెంబర్స్ ఇంక్లూడింగ్ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్న అన్ని నెంబర్స్ని రియల్ నెంబర్స్ అంటారు. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోతాం. ఇంకేమైనా అక్కడ డెఫినేషన్స్ ఉంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న ఎక్సర్సైజ్ ఇది చూడండి. మన ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని మన క్వశ్చన్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఫైండ్ ది డొమైన్ అండ్ రేంజ్ వాల్యూస్, అంతే కదండి. ఫైండ్ ది డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియల్ ఫంక్షన్స్ అన్నాడు. రియల్ ఫంక్షన్స్ అంటే ఇప్పుడే చెప్పాను మీకు. రియల్ ఫంక్షన్స్ అంటే ఏంటండి, రియల్ ఫంక్షన్స్ అంటే ఆల్ 0 to ఇన్ఫినిటీ ఉన్న టర్మ్స్ అన్ని కూడా రియల్ ఫంక్షన్స్ అవుతాయి. రియల్ ఫంక్షన్స్ కాదు, రియల్ నెంబర్స్ అవుతాయి. రియల్ ఫంక్షన్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎక్స్ వాల్యూ ఎప్పుడు పాజిటివ్ నెంబర్, అంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చూసారా, ఇవన్నీ కూడా రియల్ ఫంక్షన్స్ అవుతాయి. ఇవన్నీ రియల్ ఫంక్షన్స్ అవ్వాలంటే మనకి ఎక్స్ వాల్యూ ఏమవ్వాలి, ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చూసారా, ఈ ఎఫ్ ఆఫ్ లో ఎక్స్ వాల్యూ ఎంత అవ్వాలి, రియల్ నెంబర్స్ అవ్వాలి, అంటే 0 to ఇన్ఫినిటీ అవ్వాలి. ఆ 0 to ఇన్ఫినిటీ అయినప్పుడు దాని రేంజ్ మనకి ఎంతైనా రావచ్చు, అది మనకు సంబంధం లేదు. కానీ తీసుకున్న ఫంక్షన్స్ అన్ని కూడా రియల్ ఫంక్షన్స్ అవ్వాలి. సో మనకి వాల్యూస్ అన్ని కూడా రియల్ వాల్యూస్ కాబట్టి, రియల్ నెంబర్స్ కాబట్టి, ఎక్స్ ఈక్వల్స్ టు 0 కాబట్టి 0 to ఇన్ఫినిటీ కాబట్టి ఆర్ అనేది 0 to ఇన్ఫినిటీ అవుతుంది. ఇప్పుడు మనం దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీనికి ఏం ఫైండ్ చేయాలి, అసలు కండిషన్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం రాసుకోవాలంటే, ఫస్ట్ దానికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు అని చెప్పేసి రాసుకుని మైనస్ ఎక్స్ కదా, ఇది మైనస్ మాడ్ ఎక్స్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మైనస్ బయట ఉంది,
mod xలో ప్లస్ ఉన్న మైనస్ ఉన్న అది ప్లస్ టర్మే అవుతుంది, ఆ వాల్యూ ప్లస్ వాల్యూ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ x వాల్యూ -1 ఉందనుకోండి, మైనస్ ఆఫ్, అప్పుడు మనకి ఏమవుతుందండి, అప్పుడు మనం ఎలా చూసుకోవచ్చు, అప్పుడు మన కండిషన్ ఎలా రాసుకోవాలండి, మైనస్ ఆఫ్ ఎక్స్ మనకి ఎంత ఉన్నా ప్లస్ అవుతుంది కదా. సో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది మనకి, మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోవాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అని తీసుకోవాలి. ఎందుకు తీసుకున్నాను మీకు అర్థమైందా, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే రేంజ్ రియల్ నెంబర్ వాల్యూస్ కాబట్టి ఎప్పుడైనా సరే ఫంక్షన్ వాల్యూస్ ఆల్వేస్ రియల్ ఫంక్షన్స్ అన్నాడు కాబట్టి 0 నుంచి పైకే ఉంటుంది తప్ప 0 కంటే చిన్నది ఉండదు. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 0 లేదా 0 కన్నా పెద్దది, 0 కన్నా పెద్దది ఏదైనా అవ్వచ్చు, అది ఫంక్షన్ రియల్, అదేమవుతుంది డొమైన్ అవుతుంది. ఆ డొమైన్ అయినప్పుడు మీకు డొమైన్ వాల్యూ ఎంత వచ్చినట్టు అక్కడ డొమైన్ ఈజ్ ఎఫ్, ఎఫ్ కాబట్టి డొమైన్ అనేది రియల్ నెంబర్స్ అవుతాయి. అంటే మనకి డొమైన్ నెంబర్ ఏమవుతుంది, మనకి ఇక్కడ డొమైన్ అనేది మనకి ఏమవుతుంది, మీకు ఇప్పుడే చెప్పాను 0 నుంచి ఎంతైనా ఉండొచ్చు అని చెప్పాను కదా. క్లోజ్డ్ ఇంటర్వెల్ వేసుకోండి, 0 to ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ మనకి ఎంతో తెలియదు కాబట్టి ఓపెన్ ఇంటర్వెల్ పెట్టుకోండి, దీనికి అర్థమైందా. అదే మీకు ఇన్ఫినిటీ వాల్యూ పర్టికులర్గా తెలుసు అనుకోండి, పర్టికులర్గా తెలిసినప్పుడు మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు, క్లోజ్డ్ ఇంటర్వెల్ పెట్టుకోవచ్చు. మీకు మనకు పర్టికులర్గా తెలియదు కాబట్టి 0 to ఇన్ఫినిటీ పెట్టుకోండి. ఇది డొమైన్. రేంజ్ ఎంత, ఇప్పుడు రేంజ్ అంటే ఏంటి, మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ చేస్తే ఇక్కడ వచ్చే వాల్యూని మనకి రేంజ్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, mod x ఉంది, mod x ఏది ఉన్నా సరే ప్లస్ టర్మ్ అవుతుంది, కానీ బయట ఒక మైనస్ ఉంది. దాన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే mod x వాల్యూ 0 ఒకటి తప్ప మిగతా ఏ టర్మ్ ఉన్నా కూడా మైనస్ ఆఫ్ mod x కాబట్టి మైనస్ టర్మ్ అవుతుంది. అంటే దాని రేంజ్ ఏమవుతుంది మనకి, ఓపెన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ 0 వస్తుంది, ఓపెన్ ఇంటర్వెల్ -ఇన్ఫినిటీ వస్తుంది, ఎందుకంటే ఇవన్నీ మైనస్ టర్మ్స్ వస్తాయి కదా, మైనస్ ఆఫ్ అని. సో ఓపెన్ ఇంటర్వెల్ పెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే ఇన్ఫినిటీ ఉంటే అక్కడ ఓపెన్ ఇంటర్వెల్ పెట్టుకోవాలి. క్లోజ్ ఇంటర్వెల్ 0, ఓపెన్ క్లోజ్ -ఇన్ఫినిటీ 0 పెట్టుకోవాలి. ఇవి రేంజ్ ఫంక్షన్స్. ఇప్పుడు ఇది చూడండి, ఇది చూస్తే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. అంటే 9 - x² = 0 అని తీసుకోండి. అప్పుడు దాని x² ఎంత వస్తుంది, 9 వస్తుంది. ఇది వస్తే అప్పుడు x ఎంత అవుతుంది, +or-3, ఇంతే కదా. x వాల్యూ +or-3 అవుతుంది. మనకు కావాల్సినవి ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ పాజిటివ్ నెంబర్ మాత్రమే అవ్వాలి, అది రియల్ నెంబర్ మాత్రమే అవ్వాలి. సో మనం తీసుకునే వాల్యూ ఎప్పుడు కూడా రియల్ నెంబర్ మాత్రమే అవ్వాలి కాబట్టి 0 నుంచి ఇన్ఫినిటీ మాత్రమే ఉంటుంది డొమైన్ అనేది. అర్థమైందా, డొమైన్ అనేది -3 to ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత రావాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతైనా రావచ్చు, అది నాట్ ఏ రియల్ ఆర్ నాట్ ఎనీబడి ఎనీథింగ్ ఈస్ హియర్. బట్ మనం తీసుకునే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఉన్న ఎక్స్ వాల్యూ అంటే డొమైన్ వాల్యూ ఎప్పుడు కూడా 0 to 3 వరకే, 0 to ఇన్ఫినిటీ వరకు ఉండాలి. ఇన్ఫినిటీ వరకు కూడా ఉండడానికి కుదరదు, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ అనేది +3 to -3 ఇచ్చేసాడు ఎక్స్ అనేది. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడ దాకా తీసుకోవాలి, -1 వరకు నెగ్లెక్ట్ చేయాలి, -0 నుంచి 3 వరకు తీసుకోవాలి. అప్పుడు డొమైన్ ఏమవుతుంది మనకి, డొమైన్ అనేది క్లోజ్డ్ ఇంటర్వెల్ 0, 3 మాత్రమే ఉంటుంది. 3 కంటే పెద్ద తీసుకుంటే ఎందుకు వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చేస్తుంది. నెగిటివ్ మనం రూట్ ఫైండ్ చేయగలమా, ఫైండ్ చేయలేము కాబట్టి 0 to 3 వరకు తీసుకోవాలి. ఆల్రెడీ మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ చేసుకున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూ +or-3 ఇచ్చాడు, కానీ మనకు కావాల్సింది ఆ +3కి -3కి మధ్యలో ఉంటాయని ఇచ్చేసాడు వాడు, కానీ మనకు కావాల్సింది రియల్ నెంబర్స్, రియల్ ఫంక్షన్స్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ అనేది రియల్ నెంబర్ అవుతుంది. అంటే 0 to ఇన్ఫినిటీ వరకు ఏ టర్మ్ అయినా అవ్వచ్చు, కానీ ఇక్కడ +3 వరకు ఇచ్చాడు కాబట్టి +3 వరకే తీసుకుంటాం. 0 to +3 అనేది డొమైన్ అవుతుంది. అప్పుడు రేంజ్ ఎంత అవుతుంది, రేంజ్ ఇదే అవుతుంది, అంతే కదా. సారీ, మీకు ఇప్పుడు చెప్పింది డొమైన్ కాదు, రేంజ్ చెప్పాను, ఎందుకంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్లో మనం ఏ వాల్యూ తీసుకున్నా రేంజ్ అనే వస్తుంది కదా ఇది. సో దీనికి ఇది రేంజ్ అవుతుంది, ఇది డొమైన్ అవుతుంది. డొమైన్ అంటే ఏమవుతుంది, +3 ఇన్ఫినిటీ +3 to -3 అవుతుంది, -3, అనేది డొమైన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏ నెంబర్ తీసుకున్నా అది ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో వచ్చేసరికి పాజిటివ్ అవుతుంది, అంతే కదా. మనం ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటామో దాన్ని డిపెండ్ అయ్యి అది వస్తుంది మనకి, దాన్ని బట్టి మనకి రేంజ్ ఏం వచ్చింది 0, 3 వస్తుంది. అర్థమైంది మీకు ఈ సమ్. నెక్స్ట్ సెకండ్ సమ్ చూడండి. ఇప్పుడు నేను ఒక్క సమ్ చేస్తాను, మీరు మిగతా సబ్స్టిట్యూట్ చేసి చేసుకోండి. నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ సెకండ్ కండిషన్ చెప్తాను. ఎఫ్ ఆఫ్ 7 అన్నాడు, 2x - 5 అన్నాడు, జస్ట్ ఏం లేదు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 7 ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో 7 పెడతాం అంతే. అంటే 2 of 7
-5 అంటే 14 - 5 అంతే కదా. 2 7 14. 14 - 5 అంటే ఎంత 9. ఇదే ఆన్సర్ అవుతుంది. మిగిలిన 2 సమ్స్ అంటే 1, 3 మీరు చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ సమ్స్ నుండి థర్డ్ సమ్ వచ్చేసరికి ఫైండ్ ది రేంజ్ ఆఫ్ ఈచ్ ఫాలోయింగ్ ఫంక్షన్స్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, సమ్ ఫంక్షన్స్ ఇచ్చాడు. ఫంక్షన్స్ అంటే f(x) ఫంక్షన్స్ ఇచ్చాడు. అక్కడ మనకి ఏమన్నాడు, ఎక్స్ వాల్యూ, ఎక్స్ అనేది కండిషన్స్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ అనేది రియల్ నెంబర్ అన్నాడు, అలాగే ఎక్స్ అనేది 0 కానీ పెద్దది అన్నాడు. అంటే 1 to infinity వరకు ఉంటాయి, ఎంతైనా ఉండొచ్చు ఇక్కడ. ఆ 1 to infinity రావాలంటే ఇక్కడ పాసిబిలిటీ ఏం రావాలి మనకి, ఎక్స్ వాల్యూ అనేది 0 రావాలి. లేకపోతే కనుక ఎక్స్ వాల్యూ అనేది ఎంత రావాలి మనకి, 0 కదా. ఎక్స్ వాల్యూ అనేది 0 రాకపోతే మనకి ఎంత వస్తుంది, 2 - 3 ఎక్స్ వాల్యూ. ఎక్స్ అనేది 2 - కాబట్టి రేంజ్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. దెన్ మనం ఫైండ్ చేయాల్సిన రేంజ్ ఫైండ్ చేయాలి కదా. దీనికి మన రేంజ్ ఆఫ్ ఇది ఈచ్ అని చెప్పేసి అన్నాడు. సో మనం రేంజ్ ఫైండ్ చేయాలంటే వై వాల్యూ ఫైండ్ చేయాలి. మీకు ఇప్పుడు అక్కడ ఏమి ఇచ్చాడు, f(x) అనేది y అవుతుంది. ఇంకా ఈజీగా చెప్పాలంటే మీరు ఈజీగా చెప్పేస్తున్నాను, f(x)ని y అనుకోండి. y అనుకుని ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి y టర్మ్స్ వస్తాయి. y టర్మ్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉండాలో అది చెప్పేస్తుంది మనకి ఈజీగా. చూడండి దీన్ని సాల్వ్ చేస్తాను. f(x) అని y అనుకుంటే y = 2 - 3x అంతే కదా మనకు కావాల్సింది. ఇప్పుడు దీని నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ చేసుకుందాం. ఫస్ట్ మనకు అసలు డొమైన్ అంటే తెలియాలి కదా. ఎక్స్ వాల్యూ ఫైండ్ చేసుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది అప్పుడు, 3x. దీన్ని పంపుతాను, దీన్ని పంపుతాను అంటే y - 2. దీని నుంచి x = y - 2/3. ఇది ఎక్స్ వాల్యూ. ఇది ఎక్స్ వాల్యూ అయింది కాబట్టి మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చాడు, x > 0 అన్నాడు. x > 0 అన్నాడు కాబట్టి ఇప్పుడు y - 2 అంటే మనకి ఎక్స్ వాల్యూ ఇది వచ్చింది. అంటే దీని నుంచి y - 2/3 > 0 అని వేసుకుంటే దీన్ని ఇలా పంపితే ఏమొస్తుంది, y - 2 > 0 వస్తుంది. దాని నుంచి ఏం రాసుకోవచ్చు మనం, y > 2 అంటే 2 కంటే చిన్నది అంతే కదా. లేదా y అనేది ఇక్కడ పాజిటివ్ కాబట్టి, అదే ఇన్ కేస్ మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు, y ఇంకో రకంగా రాసుకోవచ్చు. ఇది గ్రేటర్ దాన్, ఇప్పుడు లెస్ దాన్గా కూడా రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏం రాయొచ్చు, 2 - y 2 ఇది ఇటు వచ్చింది మైనస్ టర్మ్, అంటే సారీ ఇది ఇటు వస్తే y <2 ఆర్ y > y2 అంతే కదా. y ఇదైనా రాసుకోవచ్చు, ఇలాగైనా రాసుకోవచ్చు అంతే కదా. దీన్ని 2ని ఇటు పంపిస్తే ఇప్పుడు పాజిటివ్ టర్మ్ మైనస్ టర్మ్ వస్తే ఇటు వెళ్తే పాజిటివ్ ప్లస్ టర్మ్ అయింది కాబట్టి ఇది ఇటు వెళ్ళిపోతుంది. అప్పుడు మన టర్మ్ ఏమవుతుంది, రేంజ్ ఏమవుతుంది, రేంజ్ అనేది మనకు వచ్చే వాల్యూ రియల్ నెంబర్స్ కాబట్టి, ఎందుకంటే ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ కాబట్టి మనకు వచ్చే వాల్యూ ఓపెన్ ఇంటర్వల్ ఇన్ఫినిటీ -2 మధ్యలో ఉంటుంది రేంజ్ వాల్యూ. ఇఫ్ ఇంక్లూడ్ దీనికి సేమ్ f(x) దీనికి కూడా అంతే. f(x) అని y అనుకుంటే సింపుల్గా చెప్తాను, y = x² + 2 అని తీసుకుంటే దీని నుంచి x ఏమవుతుంది, x² ఏమవుతుంది, y - 2 అవుతుంది. y - 2 అయింది కదా. ఇప్పుడు y - 2 అంటే మనకి x ఈజ్ రియల్ నెంబర్ కదా. మనకి x అనేది రియల్ నెంబర్ అయినప్పుడు y - 2 > 0 ఆల్వేస్. ఎందుకంటే x² <= 0 అయినప్పుడు ఈ టర్మ్ 0 అయినప్పుడు, ఈ టర్మ్ <= 0 అయినప్పుడు y - 2 టర్మ్ కూడా <= 0 అవుతుంది. దాన్ని బట్టి ఏం రాసుకోవచ్చు, y మనం <= 2 కింద రాసుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఇక్కడ గ్రేటర్ అలాగే ఉంచి ఇక్కడ లెస్ దాన్ ఎలా అయిందని అనుకుంటారు. ఇది ఇటు వచ్చేసరికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి లెస్ దాన్ ఓన్లీ గ్రేటర్ దాన్ మాత్రమే ఉంది కాబట్టి అక్కడ యువతలకు వచ్చినప్పుడు దాని ఇండికేషన్ కూడా మారిపోతుంది. ఇక్కడ మారదు, ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కాబట్టి. నెక్స్ట్ దీని రేంజ్ ఏమవుతుంది, రేంజ్ అనేది క్లోజ్ ఇంటర్వల్ 2, ఓపెన్ ఇంటర్వల్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది రేంజ్. దీనికి థర్డ్ దానికి మీరు చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. చాలా సింపుల్, ఇది 1 వర్డ్ ఆన్సర్. ఇది y అనేది రేంజ్ అవుతుంది, జస్ట్ y ఒకటే అవుతుంది. ఎందుకంటే f(x) = x కాబట్టి y = x కాబట్టి అక్కడ y అనేది రేంజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ సమ్. నెక్స్ట్ వచ్చేసరికి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఇది రోమన్ నెంబర్ 2లో ఫస్ట్ సమ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్స్ ఆర్ ఫంక్షన్స్ గివెన్ రీజన్స్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఫంక్షన్ డిటర్మినైన్ ఇట్ ఈస్ డొమైన్ అండ్ రేంజ్. మనకి ఇచ్చిన రిలేషన్స్ ఫంక్షన్స్ అవుతాయి కాదు చెప్పమంటున్నాడు. అయితే ఎందుకు చెప్పమంటున్నాడు, ఇఫ్ ఇట్ ఈస్ ఫంక్షన్, ఒకవేళ ఫంక్షన్ వస్తే కనుక ఫైండ్ ది డొమైన్ అండ్ రేంజ్ అని అంటున్నాడు.
అప్పుడు మనకు ఫంక్షన్స్ ఏమవుతాయి చూడండి, ఇచ్చేవన్నీ కూడా సెట్ అంటే రిలేషన్స్ ఇవన్నీ. ఇంకా టూ ఆర్డర్ పేర్స్ ఇవి, ఇది ఆర్డర్ పేరు, ఇది ఆర్డర్ పేరు. ఏదైనా ఫంక్షన్ అనేది, ఏదైనా రిలేషన్ అనేది సెట్ అవ్వాలి అంటే, అది ఏదైనా ఫంక్షన్ అవ్వాలి అంటే ఇచ్చిన వాటిలో ఇచ్చిన ఆర్డర్ పేర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఆర్డర్ పేర్సే కదా. ఇందులో అట్లీస్ట్ ఏదైనా గివెన్ టర్మ్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏదైనా సరే 2 times రిపీట్ అవ్వాలి. 2 times రిపీట్ అవ్వకపోతే కనుక అది మనకు అవుట్పుట్ ఏదైనా అవ్వచ్చు, రేంజ్ ఏదైనా అవ్వనివ్వండి, కానీ ఇచ్చిన డొమైన్ ఇచ్చిన వాల్యూ అనేది 2 times రిపీట్ అవ్వాలి. 2 times రిపీట్ అవ్వకపోతే అది ఫంక్షన్ అవ్వదు. ఫంక్షన్ అవ్వడమే కాకుండా అవ్వదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా తీసుకుంటే ఫర్ సపోజ్ 1 2 అని తీసుకుందాం అనుకోండి. 1 2 ఇక్కడ కూడా 2 3 అనేది 3 2 అని తీసుకుంటాం, అది 3 4 అని తీసుకుంటే దీనికి మనం ఏం రాస్తాం, సెట్ ఆర్డర్ పేరు 1 3 1 3 1 4 2 3 2 4 అని రాస్తాం కదా. ఇప్పుడు మనకి 2 1 1 అనేది 2 times రిపీట్ అయింది, మీరు అబ్జర్వ్ చేయండి. అలాగే 2 2 అనేది కూడా 2 times రిపీట్ అయింది, అంటే మనం ఇచ్చే టర్మ్ 2 times రిపీట్ అవ్వాలి. ఎక్కడ కూడా 2 times రిపీట్ అయిందా, అవ్వలేదు కదా. 2 అనే టర్మ్ ఏది రిపీట్ అవ్వలేదు, కానీ రేంజ్ అనేది మనకు ఈక్వల్గా ఉంది అన్ని చోట్ల 1 అని. సో ఇది ఫంక్షన్ కాదు. కానీ దీనికి మనం రేంజ్ డొమైన్ ఫైండ్ చేద్దాం. డొమైన్ వచ్చేసరికి 2 5 8 11 14 17 అనేది డొమైన్ అవుతుంది. రేంజ్ అనేది 1 మాత్రమే అవుతుంది, నేను రాయట్లేదు ఇంకా. నెక్స్ట్ సెకండ్ చూడండి, సెకండ్ కూడా ఫంక్షన్ అవ్వదు. ఎందుకంటే ఏది కూడా 2 times రిపీట్ అవ్వలేదు. ఇక్కడ ఏ ఇంటీజర్ ఫస్ట్ ఎలిమెంట్ కూడా, ఆర్డర్ పేరు ఫస్ట్ ఎలిమెంట్ ఏది కూడా 2 times రిపీట్ అవ్వలేదు. సో ఇది కూడా ఫంక్షన్ అవ్వదు. దీనికి రేంజ్ వచ్చేసరికి 1 2 3 4 5 6 7. అదే రేంజ్ డొమైన్ వచ్చేసరికి 2 4 6 8 10 12 14. ఇది కూడా ఫంక్షన్ అవ్వదు. రీజన్ మీరు రాసుకోండి, ఏ టైం కూడా 2 times రిపీట్ అవ్వలేదు కదా అని. థర్డ్ కండిషన్ 1 3 1 5 2 5. ఇది ఫంక్షన్ అవుతుంది, ఎందుకంటే 1 అనేది 2 times రిపీట్ అయింది ఫస్ట్ టర్మ్లో. సో ఇది ఒక ఫంక్షన్ అవుతుంది. ఈ ఆర్డర్ పేర్స్ అనేవి ఫంక్షన్స్ ఫామ్ చేస్తుంది. అండ్ దీని డొమైన్ వచ్చేసరికి 1 2 మాత్రమే, ఎందుకంటే 1 అనేది ఒకసారి రాసుకుంటాం కదా. 1 2 అనేది ఆర్డర్ పేర్ అవుతుంది, అది 1 2 అనేది డొమైన్ అవుతుంది. రేంజ్ వచ్చేసరికి 3 5 అవుతుంది రేంజ్. ఈ సమ్ ఇది. దీని నెక్స్ట్ సమ్ సెకండ్ క్వశ్చన్, the function t which of the temperature in the degrees calculus in Celsius into temperature in degree form it is defined by t of c అని చెప్పి సమ్ కండిషన్ ఇచ్చాడు. ఫైండ్ t of 0 t of 25 t of -10 అన్నాడు. మీకు ఆల్రెడీ అక్కడ f అని చెప్పేసి చేసాం కదా, అక్కడ x ప్లేస్లో 0 పెట్టాం, అక్కడ x ప్లేస్లో వాల్యూస్ ఎలా సబ్స్టిట్యూట్ చేస్తాం, ఇక్కడ 0 ప్లేస్ అదే c ప్లేస్లో ఈ 0 25 28 -10 సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇక్కడ మాత్రం కండిషన్ మారుతుంది. t of c ఈక్వల్స్ టు 12 అన్నాడు, అంటే ఈ ఫోర్త్ కండిషన్ మాత్రమే చెప్తాను నేను. t of c ఈక్వల్స్ టు 12 అన్నాడు కాబట్టి t of c అంటే మనకి 9c/32 కదా, 212. దీని నుంచి 9c/5 అలా రాసుకుని 212 నుంచి 32 తీసేస్తే ఎంత మనకి, 32 తీసేస్తే 180 అంతే కదా. 180, ఎందుకంటే ఇది ఇటు వెళ్తే మైనస్ అవుతుంది. అప్పుడు 180 అంటే ఇక్కడ ఇది ఇటు వెళ్తే మళ్ళీ ఎంత అవుతుంది, 9c. అది అటు నుంచి అటు వెళ్తే 5. క్యాన్సిల్ చేసాను ఫస్ట్ దీన్ని, ఎంత ఇది 20 times. అప్పుడు c అనేది ఎంత అవుతుంది, 20 × 5. అప్పుడు మనకి c వాల్యూ ఎంత అవుతుంది, 100 అవుతుంది. c వాల్యూ అనేది 100 అవుతుంది మనకి. ఇక్కడ c వాల్యూస్ అనేవి 0 28 -10 అని వాడి ఇచ్చారు కాబట్టి వాటిని సబ్స్టిట్యూట్ చేసేస్తారు. ఇది మాత్రం డెఫినేషన్ ఇది. దీంతో ఎక్సర్సైజ్ 2c కూడా కంప్లీట్ అయింది. 2d నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. టార్గెట్ ఇచ్చాను కదా 15 likes కంప్లీట్ చేయండి, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.